నమస్తే, హలో స్వతంత్రకి స్వాగతం. నేను శిరీష. పెళ్లి ఆలస్యం అవుతుందా? ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? తెలుగు సంవత్సరంలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇక కుటుంబంలో కలహాలు ఉన్నాయా? ప్రఖ్యా సుందరి సమాధానాల కోసం కింది నెంబర్లకు కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్యుడు, ప్రముఖ ఆ, ఆ, పండితుడు ప్రఖ్యా సుందరి గారు మనతో పాటు స్టూడియోలో వేచి ఉన్నారు. కింది నెంబర్లకు కాల్ చేసి మీ సమాధానాలు ఏమున్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం. ప్రస్తుతం జ్యోతిష్యం అనేది చాలామందికి నమ్మడం నిజంగా అంటే ఒక ప్రభావితమే చేస్తుంది అందరికీ. ఎందుకంటే ఉద్యోగం బాగాలేకపోయినా, వ్యాపారం బాగాలేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా జ్యోతిష్యం ఎలా ఉందో, మన జాతకం ఎలా ఉందో అన్న కుతూహలం అందరిలోనూ కనపడుతుంది. ప్రస్తుతం పెళ్ళి జరిగే విషయంలో కూడా జ్యోతిష్యం ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో, ఉద్యోగ విషయంలో కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ విషయాల మీద మీరు ఏం చెప్తారు ప్రజలకి? అందరికీ నమస్కారం. పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ముందుగా ప్రేక్షకులందరికీ. ఎందుకంటే సంవత్సరం మారుతోంది అనగానే అందరిలో కూడా ఒక ఉత్సుకత ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మనకి బాగుంటుందా, ఏమైనా మనం అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయా, అవివాహితులకు వివాహం జరుగుతుందా, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం ఈ సంవత్సరమైన గ్రహాలు అనుకూలిస్తాయా అని. ఎందుకంటే మనందరికీ తెలుసు గ్రహాల ప్రభావం భూమి మీద అందరి మీద ఉంటుందని. వారి వారి పుట్టిన వ్యక్తిగత జాతకంతో పాటు గోచారంలో, ఇప్పుడు మనం చెప్పేది గోచారం ట్రాన్సిట్ అందరికీ సామాజికం, ఏ గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహాలైన గురువు, శని భగవానుడు, రాహు, కేతులు, వీరి 4 ప్రభావం ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటి ప్రభావం ఈ కొత్త సంవత్సరం మనకి ఉగాది నుంచి ఒకే సంవత్సరం పాటు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ రాశుల మీద ఉంటుంది, నక్షత్రాల మీద కానీ ఎలా ఉంటుంది మన ఉగాది. కాబట్టి అందరికీ తెలుసుకోవాలి మన భవిష్యత్తు ఈ సంవత్సరం బాగుంటుందా, గతం కంటే వ్యాపార విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, విద్యార్థులకి ఎగ్జామ్స్ సీజన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అన్నది మనకి పెద్దలు ఋషులు మనకి అందించిన ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దశని కూడా అనుగుణంగా మార్చుకుంటానికి సూచనలు ఇచ్చే శాస్త్రం కింద మన జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకున్న సూచనల్ని మనం తీసుకొని దానికి అనుగుణంగా మనం మార్చుకుని ఎప్పుడు సమయం బాగుంటుంది, ఏ సమయంలో ఏ పనైనా సరే ఒక సమయం నిర్దేశిస్తూ ఉంటుంది. కాలం చెప్పేదే మనకి జ్యోతిష్యం. ముఖ్యంగా ఉగాది రోజు మనందరం పంచాంగ శ్రవణం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు చేస్తామంటే ఒక ప్లానర్ ఈ సంవత్సరంలో మనకి ఏ సమయంలో ఏ పని చేస్తే బాగుంటుంది, ఆ సమయంలో ఆ పని చేయటం వలన మనకి లాభం కలుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం పడ్డప్పుడు మొక్కలు విత్తనాలు వేస్తేనే మొక్కలు వస్తాయి, కానీ ఎండాకాలంలో వేస్తే రావు కదా. అలాగా మన రాశి, మనం జన్మించిన రాశి ప్రకారం ఈ సంవత్సరానికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అంటే ఖర్చులు ఎలా ఉంటుంది, ఆదాయం వచ్చే మార్గాలు ఏమన్నా సుగమవుతాయి, వ్యక్తిగత జాతకంతో పాటు యోగాలు ఉన్నప్పుడు జరిగినప్పటికీ కూడా దీని ప్రభావం, దేశకాల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకుంటే సఫలీకృతం అవ్వడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకు మనకి బాగా ఉపయోగపడుతుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు తెలుసుకుందామని. రైట్. ఇప్పుడు మనం ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఒక్కొక్క రాశికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో వివరించండి. తప్పకుండా. ముఖ్యంగా ఎందుకంటే ధనం మూలం మిథున జగత్ కదా. అందరికీ ముఖ్యంగా కావాల్సిన ధనాదాయం. ఆదాయం పెరుగుతుందా లేదా, ఖర్చులు పెరుగుతాయా, సహజంగా కదా. ఆదాయం లేకుండా ఖర్చులు ఎలా పెరుగుతాయి అనుకుంటే అప్పులు చేసుకుంటారు. అంతే కదా, ఖర్చులు తప్పుతాయని చెప్పినప్పుడు అప్పులు చేస్తారు. దాన్ని మనం ఏం చేయాలంటే ఆ ఖర్చులు, అలాంటి ఖర్చుని ఒక లోన్లు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ, ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్, అది కూడా లోన్ కిందే వస్తుంది, ఖర్చు కిందే వస్తుంది. కానీ ఒక స్థిరాస్తి మీద మనం పెట్టుకోగలిగితే అప్పుడు దాని ఖర్చులు మనం కొంచెం నియంత్రించుకోగలుగుతాం, వ్యర్థ ఖర్చులు అవ్వకుండా. అలా తెలుసుకుంటానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలో మనకి రాజపూజ అవమానాలు తెలుసుకోవడం వలన ఎంతమంది మనని కోఆపరేట్ చేస్తున్నారు, మనని సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం చేసే పనికి వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది తెలుసుకోవడం వల్ల వాళ్ళని వ్యతిరేక ఏ అంశాల మీద జరుగుతున్నాయి, దాన్ని మనం ఎలా అనుగుణంగా మనం మార్చుకోగలిగితే మనకి అనుకున్న పని అవడానికి సుగమం అవుతుంది కదా. అందుకే మనకి రాసుల వైజ్గా ఎవరు పుట్టిన దాని ప్రకారం 12 రాసులకి కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు తెలుసుకొని ఒక ప్లానింగ్, ఈ సంవత్సరం మనకి ఇలా ఉండబోతుంది, ఈ పనులు చేసుకోవచ్చు. ఏవో అనుకుంటాం కదా, ఇల్లు కూడా వేద్దాం అనుకుంటాం, అదే విదేశాలకు వెళ్ళాలనుకుంటాం, అన్ని ఖర్చులే ఉంటాయి. కానీ మనకి ఆదాయం ఉండాలి కదా, ఖర్చు చేయాలి. అది ఆదాయం నుంచి ఖర్చులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనకి ఈ సంవత్సరం అనుకూలిస్తుందా లేదా అని తెలుసుకోవడం అనేది కూడా చాలా ముఖ్య విషయం. దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ భాగంలో చూసినప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి చూస్తే కనుక బాగుంది. ఆదాయం 11 ఉంది. అంటే ఆదాయానికి వచ్చే సంబంధించిన అవకాశాలు మీకు
11% కనిపిస్తుంటే ఖర్చులు 5 ఉన్నాయి. అంటే నిలవలు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని వాటి మీరు సత్కర్మలకు కానీ సద్వినియోగం చేసుకోగలిగితే ఈ సంవత్సరం మీకు మేషరాశి వారికి బాగుంటుంది. అలాగే మిమ్మల్ని రాజపూజ్యం 2 అంటే మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఏ పనిలో చేసినా కూడా 2% ఉంటే వ్యతిరేకించే అవమానం 4 ఉంది. అంటే వ్యతిరేకించే వాళ్ళు 4 ఉన్నారు. కాబట్టి దాన్ని కొంచెం మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మేషరాశి వారికి బాగుంటుంది. అలాగే వృషభ రాశి వారికి చూసినప్పుడు 5 ఆదాయం 5 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే ఇక్కడ చాలామందికి అనుమానం వస్తుంది, ఆదాయం 5 ఉంటే 14 వ్యయం ఎక్కడి నుంచి తెస్తాను, డబ్బు ఉంటే కదా ఖర్చు పెట్టేది. అంటే అప్పులు చేసి రుణాలు తీసుకొని లోన్స్ రోజు పొద్దున్న నిద్ర లేస్తే మనకి ఫోన్లో ఈ లోన్ ఇస్తాం ఆ లోన్ ఇస్తాం పర్సనల్ లోన్, కానీ అలా ఉన్నది కదా అని తీసుకోకుండా దాన్ని మీరు సద్వినియోగం మంచి కార్యక్రమాలకి ఏ హౌసింగ్ లోన్లు కానీ ఎడ్యుకేషన్స్ లోన్స్ ఇలాంటి వాటికి వాళ్ళకైతే ఆ పర్పస్ ఒక మంచి పర్పస్ కింద అవుతుంది కాబట్టి ఆ వ్యయాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే రాజపూజ్యం 5 అవమానం 4 వృషభ రాశి వారికి. అంటే మిమ్మల్ని సమర్థించే వాళ్ళు మీతో ఏకీభవించే వాళ్ళు 5 ఉంటే కనుక 4 వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఇది కొంచెం బాగుంది. ఇక మనందరికీ తెలుసు 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఎందుకు ఖర్చుల్ని కొంచెం అనవసర వ్యర్థ ఖర్చులు పెట్టుకోకుండా చూసుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. కానీ మిమ్మల్ని సమర్థించే వాళ్ళు రాజపూజ్యం 1 ఉంది, అవమానం 7 ఉంది. అంటే వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని ఒక ఆలోచన చేసుకొని మనం ఏమైనా దారి సరిగ్గా ఆలోచించడం లేదా అని ఒకసారి పునఃపరిశీలన చేసుకొని మనం వారి దారిలోకి వెళ్ళగలిగితే అర్థం చేసుకొని దాని ప్రకారం మనం కొంచెం ఈ సంవత్సరాన్ని మనం చక్కగా సుగమంగా గడపగలుగుతాం అన్నమాట. ఇక కర్కాటక రాశి వారు చూస్తే కనుక వారికి ఆదాయం 2, వ్యయం 11. ఇక్కడ కూడా కర్కాటక రాశి వారికి కూడా చాలా తక్కువ వనరుల అవకాశం తక్కువగా ఉంది. అంటే మీ నిలవ డబ్బులన్నీ మీకు వచ్చే ఆదాయం ఈ సంవత్సరం రాబడి తక్కువ ఉంది. అంటే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నవి అవి ఖర్చు అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు మనం వ్యయం ఉన్న అప్పులు చేసినా కాబట్టి ఇక్కడ కూడా కొంచెం నియంత్రించుకోండి. రాజపూజ్యం 4, అవమానం 7. వీళ్ళకి కూడా సహకరించే వాళ్ళు తక్కువ మందే ఉన్నారు, వ్యతిరేకించే వారే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కొంచెం ఇక్కడ మనం చూసుకొని వాళ్ళతో మనం ప్రవర్తించాలి. ఇక సింహరాశి వారికి చూస్తే వీరికి అన్నీ సమానంగా వెళ్తున్నాయి. ఒక విచిత్రంగా ఈ 12 రాశుల్లో సింహరాశి వారికి బాగా ఉంటే ఆదాయం అయితే వ్యయం అయితే నో లాస్ నో ప్రాఫిట్ అనుకోవచ్చు. అంటే గడిచిపోతుంది ఒక రకంగా, మంచిదే కదా, తీసుకోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడ్డే ఒక రకంగా వచ్చిన దానికి ఖర్చుకు తగ్గ ఆదాయం తగ్గ ఖర్చు సరిపోతాం కనిపిస్తుంది మనకి. అలాగే రాజపూజ హోమాలు కూడా 7 ఇక్కడ కూడా సమస్థాయిలో ఉన్నారు ఈ సింహరాశి వారి ఈ సంవత్సరం. అదొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రాశి కన్యా రాశి వారిని చూస్తే కనుక కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. వీరికి కూడా అంతే. అంటే వ్యయం ఎలా పెడతారని అందరికీ ఇంకొకసారి అనుమానం రాకుండా మనం ఉన్న డిపాజిట్ చేసినవో ఇంతకుముందు సంపాదించిన డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. అనవసరంగా వ్యర్థ ఖర్చులు పెట్టుకోకుండా ఎప్పుడైనా ఇలాంటి వచ్చినప్పుడు వచ్చేసింది కదా అని పెట్టేసి మనం ఏం చేస్తాం జాతకంలో అని తెలుసుకుంటానికి అవసరం లేదు. దాన్ని నియంత్రించుకొని మార్చుకోవడం కోసమే జ్యోతిష్ శాస్త్రం కదా. ఉన్నది పెట్టేస్తాం కంటే ఉపయోగాలు తెలుసుకోవడం ఇంకా అవసరం లేదు కదా. అలా కన్యా రాశి వారికి కూడా మనకి చూస్తే 8, 11, అవమానం రాజపూజం 3 సమానంగా ఉంది. ఇక్కడ కూడా ఓకే. తులారాశి వారికి మటుకు ఆదాయం 5, వ్యయం 14. చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి వ్యయం. కాబట్టి వీళ్ళు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీరికి సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రాజపూజ్యం 6, అవమానం 3గా కనిపిస్తుంది మనకి తులారాశి వారికి చూసినప్పుడు. వృశ్చిక రాశి వారికి ఆదాయం బాగుంది. ఆదాయం అంటే మీకు ఆదాయం బాగుందంటే మీకు అవకాశాలు రావటం కానీ, ఆదాయం సద్వినియోగం చేసుకోవాలి, ఆదాయం సంపాదించే మార్గాలు రావటం కానీ, మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడితే దానికి కలిసి రావటం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు పెరగటం కానీ ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూసుకొని మీకు పనికొచ్చేవి, మీకు పనికొచ్చే మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మీకు దేంట్లో పెడితే మీకు లాభం కలుగుతుంది చూసుకొని వృశ్చిక రాశి వారు పెట్టుకుంటే బాగుంటుంది. వీళ్ళకి 11 ఆదాయం ఉంది, వ్యయం 5 కనిపిస్తుంది. కానీ రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది. కాబట్టి మిమ్మల్ని వాళ్ళని కూడా వ్యతిరేకించే వారిని కూడా సహకరించిన వాళ్ళని కూడా మీకు అనుగుణంగా సహకరించేట్టుగా ఎందుకు సహకరించి తెలుసుకొని ప్రవర్తించడం వలన మనం మార్చుకోవడం వలన ఇంకొంచెం అభివృద్ధి పరంగా అడుగులు వేయడానికి అవకాశం కనిపిస్తుంది. ఇంకా ధనుసు రాశి వారు చూస్తే కనుక ఆదాయం 14 బాగుంది. అంటే ఎక్కువ అవకాశాలు వస్తాయి, మీకు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని చెప్పవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా కలిసి రావడం కూడా జరుగుతుంది. వ్యయం 11 ఉంది కాబట్టి పర్వాలేదు, ఇంకా 3 మిగులుతోంది. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. రాజపూజ్యం చూస్తే 5, అవమానం 6. అంటే పర్వాలేదు, కొంచెం తక్కువ వందే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి యూ కెన్ మేనేజ్ ఇట్ దట్ పీరియడ్. మకర రాశి వారికి చూసినప్పుడు
2 ఆదాయం, 8 వ్యయం కనిపిస్తుంది. వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 2. ఇక్కడ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక మీనరాశి వారికి చూస్తే కనుక 14 ఆదాయం, మధ్యలో కుంభం, మకర తర్వాత కుంభం చెప్పలేదు. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. వీళ్ళకు కూడా ఏళ్ళనాటి ప్రభావంలో ఉన్నారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ద్వితీయంలో ఆదాయం కూడా తక్కువ, నెమ్మదిగా వస్తాయి. రాజపూజ్యం 4, అవమానం 2. అంటే మిమ్మల్ని సమర్థించే వాళ్ళ మటుకు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం. ఇక మీనరాశి ఆఖరి రాశి చూస్తే కనుక వీరికి ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా ఆదాయం 14 ఉంది, వ్యయం 11. మీనరాశి వారికి చాలా బాగుంది. ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం పర్వాలేదు తక్కువ ఉంది. రాజపూజ్యం కూడా బాగుంది, 7 ఉంది, అవమానం 2 ఉంది. సో ఒక రకంగా ఊరట చెప్పవచ్చు మీనరాశి వారికి ఈ సంవత్సరంలో మంచి అనుకూలత పెరుగుతుంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొంచెం వర్షపు జల్లు కడుతుందనిగా మనం భావించవచ్చు. ఆదాయం 12 రాశులు చూసినప్పుడు. హలో స్వతంత్రాలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తే అంటే కాల్స్ వస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో స్వతంత్ర. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పండితులు ప్రఖ్యా సుందరి గారు మన స్టూడియోలో వచ్చేసి ఉన్నారు. జ్యోతిష్యానికి సంబంధించి పరాభవన సంవత్సరంలో ఏ నక్షత్రానికి ఎలా ఉండబోతోంది అనే సమాధానాల గురించి కింది నెంబర్లకి కాల్ చేయండి, మీ సమాధానాలు కూడా తెలుసుకోండి. ప్రస్తుతం మేడం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి బలాలు ఉంటాయి, ఈ పరాభవనామ సంవత్సరం ఎవరికి ఎలా ప్రభావితం చూపిస్తుందో చెప్పండి. ఎందుకంటే మనకున్న 27 నక్షత్రాలు తెలుస్తుంది. ఫస్ట్ నక్షత్రం అశ్విని టు రేవతి తీసుకుందాం. అశ్విని వాళ్ళకి, పుష్యమి వాళ్ళకి, స్వాతి నక్షత్రం వాళ్ళకి మటుకు కొంచెం మనస్తాపం, వ్యాకులత ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం వీళ్ళు మొదటి నుంచి కూడా కొంచెం దైవ బలాన్ని పెంచుకోవటం, దాన్ని చూసుకుంటాం వలన కొంచెం దాని సమస్యల నుంచి కొంచెం బయటపడగలుగుతారు. సూక్ష్మంగా చెప్పాలంటే మిగిలిన విషయాలు బాగున్నప్పటికీ కూడా, ఎందుకంటే అశ్విని నక్షత్రం మనకి మేషరాశిలోకి వస్తుంది, పుష్యమి కర్కాటకంలోకి వస్తుంది, స్వాతి తులారాశిలోకి వస్తుంది. అంటే దీని ప్రకారం వీళ్ళు చూసుకుంటే వీళ్ళకి కొంచెం చికాకులు కానీ చిన్న చిన్న మానసిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ విషయాల్లో గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది వీళ్ళకి కొంచెం మొత్తం అంతా కూడా. ఇక మనకి రెండో నక్షత్రం భరణి నక్షత్రం వాళ్ళకి ఆశ్లేష, విశాఖ, శ్రవణ ఈ నలుగురికి కూడా చూసినప్పుడు మొత్తం మీద ఇదిగా కూడా రాజపూజ్య సన్మానాలు బాగా జరుగుతాయి. వీళ్ళకి బాగుంది. వీళ్ళకి మంచిగా మీకు శ్రమకి తగ్గ గుర్తింపు లభించడం, మీ గౌరవం లభించడం, మీరు చేసే పనుల్లో కానీ, మీ ఆఫీసుల్లో కానీ, ఎక్కడైనా సరే ఒక ఐడెంటిటీ రావటం, మీకు ఒక అవార్డ్స్ రావటం కానీ, మీ స్థాయికి తగ్గట్టు మీరు చేసిన దాని ప్రకారం వస్తుంది. కాబట్టి చక్కగా మొదటి నుంచి కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటే ఇంకా బాగా మీకు ఫ్లరిష్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. పరాభవన సంవత్సరం మీకు మంచి లాభాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఇక మనం 3 కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట
ఈ 4 నక్షత్రాల వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఏంటంటే మనసులో కొంచెం సంఘర్షణ, ఒక యుద్ధ భయం లాంటిది వాతావరణం ఉండటం కానీ, ఆరోగ్య సమస్య, దానివల్ల కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారంటారు కదా, అలాంటి టెన్షన్ ఎక్కువగా పడుతుంటారు. కొంచెం ఇంటా బయట కూడా చిన్నపాటి చికాకులు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. కాబట్టి వాటికి మీరు కొంచెం ఏమైనా జరిగినా కూడా ఒక కొంచెం పేషెన్స్గా సహనం పాటించి కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవటం, ఇలా చేయటం వల్ల చాలా మటుకు మనం దీన్ని కొంచెం అధిగమించగలుగుతాము. వచ్చింది కదా అనుకోకుండా మానసికంగా కొంచెం ప్రశాంతత, మెడిటేషన్ చేసుకోవటం కానీ ఇట్లాంటివి చేస్తే ఒక చెప్పదగ్గ సూచన వీళ్ళకి బాగుంటుంది. ఇక రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలు. ఈ నక్షత్రాలు చూస్తే వీరికి కూడా చాలా బాగుంది ఈ సంవత్సరంలో. అంటే మీ అలంకార సంబంధమైన వస్తువులు కొనుక్కోవడం కానీ, నూతన వాహనాలు కొనుక్కోవటం, అంటే కార్లు లాంటివి కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మొత్తం మీద అంటే ఫ్లోరిష్గా కొంచెం ఆనందంగానే ఈ వీళ్ళకి ఈ సంవత్సరం బాగుంటాయి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. ఇక మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర ఈ 4 నక్షత్రాలు చూస్తే కనుక వీళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపాటి సమస్యలు రావటం కానీ, ముఖ్యంగా పాదాలకు కానీ ఎలర్జీలు, చర్మ వ్యాధులు కానీ, కాళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒక చిన్నపాటి అనారోగ్యం ఏమన్నా మీరు నోటీస్ చేసినా కూడా మీరు ఎంబడే కరెక్ట్ మన డాక్టర్ని కన్సల్ట్ చేయడం వలన దాన్ని ఏంటంటే మనం మొదట్లోనే ఎక్కువ తీవ్రంగా వెళ్లకుండా మనం తగ్గించుకోవచ్చు. అదొక మంచి ఇదనమాట వీళ్ళకి. అలాగే మీరు ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన ఎక్కువ చేసుకోవడం, ప్రతిరోజు సూర్యారాధన ఎక్కువ చేయడం వల్ల కూడా చాలా మటుకు దీని నుంచి, ఈ సమస్య నుంచి బయటపడవచ్చు, కొంచెం బలాన్ని పెంచుకోవడం వల్ల. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ 4 నక్షత్రాల వాళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే మీకు గతంలో ఏమైనా రోగాలు లాంటివి ఏమైనా ఇబ్బంది దీర్ఘకాలికంగా ఉన్నా కూడా కొంచెం ఉపశమనం లభించడం, ఎవరికైనా కొంచెం అపముచ్చు దోషాలను తొలగిపోయి ఆయు వృద్ధి కలగటం, ఇది ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగే ఇంట్లో శుభకార్యాలు చేయటం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా రావడానికి మీకు ఈ నక్షత్రాల వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 4 నక్షత్రాలకి చాలా బాగుంది. కాబట్టి వీళ్ళకి కూడా మంచిగా ఉంది వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎక్కువ దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మిగిలిన 4 నక్షత్రాలు చూస్తే పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి ఈ 4 నక్షత్రాలు చూసినప్పుడు వీళ్ళకి ఏంటంటే ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఆర్థికంగా గతం కంటే కూడా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరం మీకు సంపదలు పెంచడానికి అవకాశం, ఆర్థిక అవకాశాలు రావటం కానీ, మీరు ఏమన్నా ఇన్వెస్ట్ చేసిన మంచి లాభాలు వైపు కొంచెం ధనలాభం రావడం అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా గతంలో మీరు ఎవరికైనా రుణాలు లాంటివి ఏమైనా ఇచ్చుంటే అవి మొండి బాకీలు అంటాం కదా, అవి రాకుండా ఎప్పటి నుంచో నిలిచిపోయి వాళ్ళు ఎంత అడిగినా మనకి రావట్లేదు, వసూలు అవ్వట్లేదు, అవి ఈ సమయంలో మీరు ట్రై చేస్తే కనుక చక్కగా మీకు వసూలే ఆ రకంగా కూడా మీకు ధనాదాయం రావడానికి ఈ సంవత్సరం చాలా బాగుంది, పరాభవన సంవత్సరం. మొత్తం మీద చూస్తే గ్రహస్థితులు మనకి గమనించినప్పుడు గురువు అతిచారంతో 3 రాశులు మారుతున్నాడు ఈ పరాభవంలో. ఎందుకంటే మిథున రాశిలో నిన్నటి నుంచి డైరెక్ట్ మోషన్లోకి వచ్చాడు, జూన్ 1 దాకా ఉంటాడు. జూన్ 2 నుంచి మనకి అక్టోబర్ దాకా, మళ్ళీ డిసెంబర్ దాకా మళ్ళీ కర్కాటక రాశి ఉచ్చ స్థితికి వెళ్తాడు. ఆ తర్వాత అతిచారంతో సింహరాశిలోకి వెళ్తున్నాడు. సో ఇట్లా 3 రాశులు మాత్రం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. దాని వల్ల కూడా ప్రభావం ఉంటుంది. ఓన్లీ ఒక సంవత్సరంలోనే 3 రాశుల మనకి గురువు సంవత్సరానికి ఒక రాసే మారుతాడు. అవును, ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి ఒక రాశి వస్తాడు. కానీ ఈసారి మనకి అతిచారం 3 రాశులు మారటం అనేది ఒక ప్రత్యేకత మనకి ఇది ఈ సంవత్సరంలో. కానీ ఇది దేనికి సంకేతం అండి? శుభ సూచకమా లేకపోతే శుభ సూచక కొన్ని మార్పులు? ఎందుకంటే గురువు అనేది చాలా శుభగ్రహం. గురుబలమే ఉండాలి అంటారు. గురుబలం ఉండాలి. గురు దృష్టి పడ్డ రాశులు కూడా చాలా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అంటే జూన్ 2 దాకా మనకి చూస్తే కనుక గురువు మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు జూన్ 1వ తారీఖు దాకా ఉగాది నుంచి చూసినప్పుడు ఆయన పంచమ దృష్టి మనకి వృషభ రాశి నుంచి మిథున రాశి నుంచి చూసినప్పుడు తులారాశి మీద ఉంటుంది. సో తులారాశి వాళ్ళకి కూడా బాగుంటుంది దృష్టి పడ్డప్పుడు ఈ జూన్ 1 దాకా. ఆ తర్వాత సప్తమ దృష్టి మనకి ధనుసు రాశి వాళ్ళ మీద ఉంటుంది. భాగ్య దృష్టి కుంభరాశి మీద ఉంటుంది. భాగ్య దృష్టి అంటే 9వ దృష్టి కుంభరాశి మీద ఉంటుంది. అంటే వీరికి ఈ సమయంలో ఈ రాశుల వాళ్ళకి గురు దృష్టి చాలా మంచిది. కాబట్టి విదేశీ ప్రయాణాలు చేయటం కానీ, ఏమన్నా రీసెర్చ్ విషయాలు కానీ, తీర్థయాత్రలు చేయటం కానీ, వివాహ సంబంధమైన వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఈ సమయాల్లో ధనాసాయం. ఎందుకంటే ఆ రాశుల ప్రకారం న్యాచురల్గా అట్లా మళ్ళీ తర్వాత ఉచ్చ స్థితికి వెళ్తాడు. మనకి జూన్ 2 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో అక్టోబర్ దాకా 35 ఎండింగ్ దాకా ఉన్నప్పుడు మనకి అక్టోబర్ ఇక్కడి నుంచి మళ్ళీ 5, 9, 7 విశేష దృష్టులు ఆయన ఉన్నప్పుడు
వృశ్చిక రాశి మీద మనకి దృష్టి పడుతుంది. కర్కాటక రాశిలో సంచరించేటప్పుడు మకర రాశి మీద నీచస్థానం స్థానం మీద కూడా ఆయన దృష్టి సప్తమ దృష్టి ఉంటుంది. అలాగే మళ్ళీ 9వ దృష్టి భాగ్య మీనరాశి మీద ఉంటుంది. మీనరాశి మీద అంటే 12వ భావం మీద. అవును, మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉన్నది. ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు. ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ, గురుబలం గురుబలం అక్కడ ఉంది కాబట్టి గురువు చూస్తున్నాడు, స్వక్షేత్రాన్ని చూస్తున్నాడు. ఓకే, కాబట్టి అదొక అడ్వాంటేజ్. శని జరుగుతూ ఉన్నా గానీ మీనరాశి వారికి గురుబలం అనేది ఎప్పుడు 9వ భాగ్య దృష్టితో చూస్తున్నాడు కాబట్టి మనకి జూన్ 2వ తారీఖు ఆదాయ మార్గాలు కూడా కొంచెం బాగుంటాయి. అక్కడ శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా ఓకే. చాలా మటుకు కొంచెం అంటే తట్టుకునే శక్తి కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. సంవర్ పూర్తిగా శని భగవాన్ అంత రావు, బాగుంటుంది కూడా. అందుకని ఆదాయ వ్యయం ఇందాక మనం చూసాం, మనం మీనరాశి వారికి ఆదాయం కూడా 14, వ్యయం 11 ఉంది. రాజపూజ్యం 7, అవమానుడు అదే చెప్తుంది మనకి ఇండైరెక్ట్ గా. అంటే హ్యాపీగా మీనరాశి వారికి బాగుంటుంది ఈ గురుదృష్టి. అట్లా అలాగే శని భగవాన్ ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే ఉంటున్నాడు. ఆయన 3, 10 దృష్టిలతో చూస్తూ ఉంటాడు. అవి కూడా ఎందుకంటే అంటే 3వ దృష్టి అంటే వృషభ రాశి మీద పడుతుంది మీన రాశి నుంచి. అలాగే మీన రాశి నుంచి 10th భావం తీసుకోవాలి అంటే ధనుసు రాశి మీద ఆయన దృష్టి. మళ్ళీ 10వ దృష్టి, 7వ దృష్టి కన్యా రాశి మీద. అంటే ఆయన దృష్టి శని భగవాన్ దృష్టి అంత మంచిది కాదు. అప్పుడు వాళ్ళకి ఆ సమయంలో ఈ సంవత్సరంలో కొంచెం కర్మ సంబంధ విషయాలు జరగడం కానీ కొన్ని ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కొంచెం మన గురుబలం వచ్చినప్పుడు కొంచెం బాగుంటాయి జాతకాల్లో, వ్యక్తిగత జాతకాల్లో బాగుంటుంది. కాబట్టి శని భగవానికి మనం ఎక్కువగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం కానీ, శనివారం నియమాలు పాటించడం, లేదా శివాలయ అభిషేకం చేసుకోవటం, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇవి చేసుకుంటూ ఉంటే చాలా మటుకు పెద్ద తట్టుకునే శక్తి వస్తుంది. పెద్ద అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఆ రకంగా మొత్తం మీద చూసినప్పుడు పరాభవ నామ సంవత్సరంలో మనకి రాహు అయితే ఆల్మోస్ట్ డిసెంబర్ 6 దాకా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతు సింహరాశిలో సంచారం. ఈ రాహుకేతువులు కూడా చాలా 18 నెలలు ఉంటారు. తర్వాత మళ్ళీ మకరానికి ఆయన వస్తాడు, మారుతాడు డిసెంబర్ 6 తర్వాత. సో అప్పటిదాకా లాంగ్ టైం, ఆల్మోస్ట్ 9 నెలలు మనకి కుంభరాశిలోనే సంచారం. న్యాచురల్ 11th హౌస్. అంటే వీటి ప్రభావం మనకి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కలికాలంలో కానీ ఇప్పుడు కానీ వీలైనంత వరకు సత్కాలోచన చేయడం, దుర్గాదేవి ఆరాధన, రాహు ప్రభావం తగ్గించుకోవాలంటే ఎక్కువ ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని ఎక్కువసార్లు జపించుకోవడం, చదవటం. అలా మరొకసారి మా ప్రేక్షకుల కోసం ఏ మంత్రం జపించుకుంటే తప్పకుండా మీరు ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండటానికి గణపతిని ఓం గం గణపతియే నమః అని కానీ, మంగళవారం కానీ బుధవారం కానీ గణపతికి గరికి సమర్పించడం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చేసుకుంటుంటే చాలా మనకి అడ్డంకులు ఏమన్నా పనులు చేసేటప్పుడు ఆటంకులు ఏర్పడినా, లేట్ అవ్వడం ఇలాంటివి తగ్గుతాయి, ఆటోమేటిక్గా తొలుగుతాయి. ప్రాక్టీస్ పెట్టుకోవాలి. ఇవాళ మనకి రాలేదు అనుకోకుండా ముందు నుంచే మనం ప్రాక్టీస్ మొదలు పెడితే సంవత్సరం ప్రారంభం నుంచి మీకు ఎటు సంవత్సరం అంతా కూడా చక్కగా సాఫీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలాగే అమ్మవారిని ఓం దుమ్ దుర్గాయే నమః అని వీలైనంత వరకు, అంటే కలో చండీ నాయక అని మనకి వినాయక అని, కలికాలంలో వినాయకుడు చండీదేవి, దుర్గాదేవి ప్రధాన ఆరాధ్యవతలు. కాబట్టి అమ్మవారి ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని మనం ఎక్కువసార్లు వీలైనంత వరకు చక్కగా మన సమయం ఉన్నప్పుడు అలా మనసులో జపించుకోవడం. రోజు ఒక నిర్దిష్ట సంఖ్య 108, 50, 11, 50 మన టైం అవైలబిలిటీ ప్రకారం నిద్ర లేచి స్నానం చేయగా అమ్మవారి దగ్గర అనుకోవడం. ఇలా చేసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే మానసిక శక్తి పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి సమస్యను కూడా సహేతుగా బుద్ధి పనిచేస్తుంది, ప్రచోదయాత్. అదే మన బుద్ధి సరిగ్గా పనిచేస్తే ఆటోమేటిక్గా మనం పని సరిగ్గా చేయగలుగుతాం కదా. అప్పుడు మీకు ఎటువంటి సమస్యను కూడా ఈజీగా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. అది మంచిది. అలాగే ఎక్కువగా ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులు కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వీరి ముగ్గురికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నారు. కాబట్టి శని భగవానికి వీలైనంత వరకు సర్వీస్ మోటోలో సర్వీస్ చేయటం, ఎవరికైనా పేదలకు కానీ, ఆర్ఫనైజ్ హోమ్స్ కానీ, ఎనీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ సర్వీస్ చేయటం. ఎంత సర్వీస్ మీ శక్తి అనుసారం మీకు ఏది చేయగలిగితే అది నిస్వార్థంగా సర్వీస్ చేయటం ఒకటి. శివారాధన చేసుకోవడం, శివాభిషేకం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కుదిరితే బుద్ధి సరిగ్గా పనిచేయడానికి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ ఇలా చదవడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మేజర్ గ్రహాలు మనకి ఎక్కువ చాలా ఎఫెక్ట్ని ఇచ్చే గ్రహాలు మనకి ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగేవి ఇవి. వీటిని మనం ఎక్కువగా పాటించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా విషయాలు మా ప్రేక్షకులకి అమూల్యమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సుందరి గారు. థ్యాంక్ యూ. ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. శుభం భూయాత్.
థ్యాంక్ యూ సో మచ్. ఇది హలో స్వతంత్ర, నేటి హలో స్వతంత్ర. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.